రెడ్డి మొత్తం అంతా కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తం అంతా కూడా ఆగస్టు 15వ తేదీన నిజంగానే రుణమాఫీ అవుతుందా? రుణమాఫీ గురించి రకరకాల వార్తలు వింటున్న నేపథ్యంలో అసలు ఎవరికి వస్తుంది, ఎవరికి రాదు? సో ఈ విషయాలు ఒకసారి చూద్దాం. మరి కార్పొరేషన్ ఏర్పాటు ద్వారా అంత ఈజీ కాదంటున్నారు. మరి ఆర్థికంగా బ్యాంకింగ్ నిపుణులేమో రుణ బదిలీకి బ్యాంకులు ఒప్పుకోవాలి, రిజర్వ్ బ్యాంకు అనుమతి ఉండాలి, మార్గదర్శకాలేంది, కట్ ఆఫ్ తేదీ కూడా ఇంతవరకు సర్కార్ అయితే నిర్ణయించలే. అయితే రైతుల వివరాల సేకరణకే 4 నెలలు పడుతుంటే మాఫీ చేయాల్సిన రుణమేమో 40,000 కోట్లు. ఎంపీ ఎన్నికల వేళ మాత్రం ఏం చేసిరనంటే మేము రుణమాఫీ చేస్తామని మభ్య పెట్టిరనేసి అధికారులు మాత్రము ఎప్పటికప్పుడు ఇది మభ్య పెట్టుకుంటూ పోతున్నారు, దాట వేస్తున్నారు అనేసి ఇప్పటికే రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికి ఎన్నిసార్లు దాట వేసిరు? 3 సార్లు రేవంత్ రెడ్డి మాట తప్పిండు అనేసి ఈసారి మాట తప్పరనే గ్యారంటీ ఏముందని కూడా రైతులు ప్రశ్నిస్తున్నారు. మరి పార్లమెంట్ ఎన్నికలప్పుడేమో ఆగస్టు 15 లోపు రుణమాఫీ చేస్తామంటూ ప్రకటించారు. కానీ దీనిని నమ్మలేమని రైతులు కూడా చెప్తున్నారు. అసలు రైతు బంధు అంశంలోనూ ఇదే విధంగా చేసిరని కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేశారు. ఎందుకంటే రైతు బంధు విషయంలో ఏ రకంగా మాట మార్చారు అనేసి. అయితే ఆగస్టు 15 లోపు రుణమాఫీ కష్టమా నిజంగా? సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన విధంగా ఆగస్టు 15 లోపు 2 లక్షల రుణమాఫీ పూర్తి చేయడం కష్టమేనని ఆర్థిక బ్యాంకింగ్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. రుణమాఫీ సీఎం చెప్పినంత ఈజీ కాదని కూడా చెప్తున్నారు. మొన్నటి జూన్ వరకు ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున అప్పటి వరకు ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేదు. ఇక మిగిలిన 2 నెలల్లోనే మార్గదర్శకాలు రూపొందించి కార్పొరేషన్కి ఏర్పాటు చేయడము, బ్యాంకుల నుంచి లెక్కలు తెప్పించడము, బ్యాంకుల రుణాలను కార్పొరేషన్కి బదిలీ చేయించడము సాధ్యం కాదనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అసలు ఇప్పటి వరకు ప్రభుత్వం రుణమాఫీపై మార్గదర్శకాలను రూపొందించలేదు. అయితే కట్ ఆఫ్ తేదీని కూడా నిర్ణయించలేదు. మార్గదర్శకాలు రూపొందించాలి, బ్యాంకర్లు రైతుల రుణాల వివరాలను ప్రభుత్వానికి ఇచ్చేందుకే 4 నెలల సమయం పడుతుందని వ్యవసాయ వర్గాలు చెప్తున్నాయి. మరి ఇలాంటి పరిస్థితుల్లో సీఎం చెప్పినట్టుగా ఆగస్టు 15 లోపు రుణమాఫీ ఏ విధంగా సాధ్యమవుతాయి అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. మరొక వైపు కార్పొరేషన్ ఏర్పాటుపై అనేక సమస్యలు, రుణమాఫీ ఏ విధంగా చేస్తారనే దానిపై ఒక సందర్భంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ రుణమాఫీ కోసం ప్రత్యేకంగా ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేశామని తెలిపిండు ఆయన. మరి బ్యాంకుల్లో ఉన్న రైతుల మొత్తం రుణాలను కార్పొరేషన్కి బదిలీ చేయించుకొని ఆ మొత్తాన్ని నెలవారీ వాయిదాల మాదిరిగా బ్యాంకులకు చెల్లిస్తామని చెప్పారు. మరి కార్పొరేషన్ ఏర్పాటు దాని ద్వారా రుణమాఫీ అంత సులువు కాదనేమో నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇంతకీ కట్ ఆఫ్ తేదీ ఎప్పుడు? మార్గదర్శకాలు రూపొందించి కట్ ఆఫ్ తేదీని నిర్ణయించి తరువాతనే రైతుల రుణాలు మొత్తం ఎంత ఉన్నాయనే లెక్క తేలుతుంది. గతంలో కేసీఆర్ సర్కార్ తొలిసారి రుణమాఫీ చేసినప్పుడు 2014 మార్చి 30 వరకు ఉన్న 1 లక్ష లోపు రుణాల మాఫీ చేస్తామని ప్రకటించింది. ఆ ప్రకారము 35,31,000 మంది రైతులకు సంబంధించిన 16,144 కోట్ల రుణాలను మాఫీ చేసింది. రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్ ప్రభుత్వం 2014 ఏప్రిల్ 1 నుంచి 2018 డిసెంబర్ 11 వరకు ఉన్న 1 లక్ష లోపు రుణాలను మాఫీ చేస్తామని ప్రకటించింది. అసెంబ్లీ ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చే నాటికి 23 లక్షల మందికి సంబంధించిన 13,000 కోట్లను మాఫీ చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటి వరకు రుణమాఫీపై కట్ ఆఫ్ తేదీని నిర్ణయించకపోవడం, అసలు మాఫీ చేయాల్సిన రుణం ఎంత, ఇంతకీ ఏ రైతులకు రుణమాఫీ అవుతుంది, ఎవరికి కాదు, ఈ ఒక డౌట్ కూడా చాలా వరకు ఉంది. ఎందుకంటే అటు ఆయన చెప్తుంది 30,000 వరకే అంటున్నాడు. కానీ ఇక్కడ 40,000 కోట్ల అవసరం ఉందన్న రైతులకు ఏ రైతులకు వస్తుంది, ఎవరికి రాదు అనే అంశం పైన కూడా స్పష్టం కొరబడింది. ఎందుకు? మాఫీ చేయాల్సిన రుణం 40,000 కోట్లు, మాఫీ చేయాల్సిన రైతుల రుణమేమో 32,000 కోట్ల వరకు ఉంటుందని ఒక సందర్భంలో ముఖ్యమంత్రి పేర్కొన్నాడు. మరి ఈ మొత్తంలో 40,000 కోట్ల వరకు ఉంటుందని వ్యవసాయ శాఖ వర్గాలు అంచనా వేస్తుంటే మరి ఎవరికి వస్తుంది ఇంతకీ? కట్ ఆఫ్ తేదీ నిర్ణయించి బ్యాంకుల నుంచి సమాచారం సేకరించిన తర్వాత కట్ ఆఫ్ తేదీని నిర్ణయిస్తే ఏ రైతుకు రుణమాఫీ వర్తిస్తుంది
అనే అంశంపై స్పష్టత వస్తుందని చెప్తున్నారు. మరి బడ్జెట్తో సంబంధం లేకుండా నిధులు సాధారణంగా వివిధ పథకాలకు ప్రభుత్వాలు బడ్జెట్లో నిధులు కేటాయించి ఆ ప్రకారం అమలు చేస్తాయి. రుణమాఫీ విషయంలో ఇందుకు భిన్నంగా జరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. కార్పొరేషన్ ఏర్పాటు ద్వారా రుణమాఫీ చేయాలని భావిస్తే బడ్జెట్తో సంబంధం లేకుండానే నిధులు కేటాయించాల్సిన అవసరం ఉంటుందని కూడా నిపుణులు చెప్తున్నారు. మరి బ్యాంకు రుణాలను కార్పొరేషన్కి బదలాయిస్తే ప్రతి నెల ఖచ్చితంగా బ్యాంకులకు చెల్లించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో బడ్జెట్తో సంబంధం లేకుండా నిధులు సమకూరే ఇతర మార్గాల ద్వారా కేటాయించాల్సిన అవసరం ఉంటుంది. అలా అయితేనే బ్యాంకులు ఈ ప్రతిపాదనకు ఒప్పుకుంటాయని కూడా భావిస్తున్నారు. మరి కార్పొరేషన్ ఏర్పాటు సాధ్యాసాధ్యాలు ఎలా ఉంటాయి? కార్పొరేషన్కు రుణాల బదిలీ చేసేందుకు బ్యాంకులు కూడా అంగీకరించాలి కదా. సదరు కార్పొరేషన్కు రెగ్యులర్గా వచ్చే ఆదాయ మార్గాలను బ్యాంకులకు చూపించాల్సి వస్తుంది ప్రభుత్వం. రుణమాఫీ కోసం బడ్జెట్లో కేటాయించే నిధులు కాకుండా ప్రత్యేకంగా వచ్చే ఆదాయాన్ని కూడా చూపించాల్సి ఉంటుంది. దీంతోపాటు బ్యాంకులకు ప్రభుత్వం నమ్మకం కల్పించాలి. ముఖ్యంగా బాండ్స్ రూపంలో కానీ ఇతర మార్గాల్లో కానీ బ్యాంకులకు ప్రభుత్వం షూరిటీ ఇవ్వాల్సి ఉంటుంది. మెజార్టీ రుణాలు 3-4 పెద్ద బ్యాంకుల్లోనే ఉంటాయి. అంత పెద్ద మొత్తం రుణాలు ఒకేసారి మాఫీ చేసినట్టు చూపించడము బ్యాంకులకు కూడా మరో సమస్యనట. కార్పొరేషన్కు రుణాలను బదిలీ చేయాలంటే ఇందుకు బ్యాంకులు తప్పనిసరిగా రిజర్వ్ బ్యాంకు అనుమతి తీసుకోవాలి. ఇందుకు ఆర్బీఐ అనుమతి ఇవ్వకపోతే రుణమాఫీ అంతే సంగతులను కూడా అంటున్నారు. మరి కేసీఆర్ చేసిన రుణమాఫీ పొందిన వారు వెంటనే బ్యాంకుకు వెళ్ళి 2 లక్షలు తెచ్చుకోండి, నేను రాగానే డిసెంబర్ 9న మొత్తం రుణమాఫీలు చేస్తా, అందుకే రుణాలు తెచ్చుకోవాలని రైతులను కోరుతున్నా అని అసెంబ్లీ ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేసిండు. అందరికి తెలిసిన విషయమే కదా, తెచ్చుకోండి అని. రుణమాఫీ సాధ్యమవుతుంది. ఎందుకు 30 నుంచి 32 వేల కోట్లు అవసరము, 50 నెలలకు ఇన్స్టాల్మెంట్గా తీసుకుంటాం, 1 నెలలో రుణమాఫీ పూర్తి చేస్తాం. జనవరి 6న ఒక న్యూస్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో రేవంత్ రెడ్డి చెప్పిన మాట. ఇక నారాయణపేట గడ్డపై నుంచి 69 లక్షల మంది తెలంగాణ రైతులకు మాట ఇస్తున్నా ఆగస్టు 15 లోపు 2 లక్షల రుణమాఫీ చేసి తీరుతా అనేసి అక్కడ చెప్పిండు. సో ఈ విధంగా పలు సందర్భాల్లో చేసిన వార్తలు, ఆయన చేసిన హామీలు, ముఖ్యంగా ఈ రుణమాఫీ చేసిన తర్వాత ఒకవేళ ఏదన్నా చేసి బ్యాంకుల నుంచి అన్నట్టుగా 32 నుంచి 36 వేల కోట్ల రుణాలు తీసుకొస్తే మరి రిమైనింగ్ ఒక 8 వేల కోట్ల దాకా ఉంటాయంటే 40 వేల కోట్లు అవసరం. కాబట్టి ఏ రైతుకు వర్తిస్తుంది, ఏ రైతుకు వర్తించను అనేది ఒక క్వశ్చన్ మార్కు. రెండోది, నిజంగానే ఈ 32 వేల కోట్లు రుణమాఫీ చేస్తే అవుతుంది ఇంతమందికి ఇవ్వాలి అంటే మిగతా పథకాల సంగతి ఏంటి? ఇప్పటి వరకు వృద్ధులకు సంబంధించిన పెన్షన్లు అయితే మరి పెంచలేదు. మరొక వైపు ఎట్లా 2000 నుంచి 4000 చేస్తామన్నారు, అది ఇంతవరకు ఇవ్వలేదు. మరొకటి వికలాంగులకు ఇవ్వాలి, దివ్యాంగులకు ఇవ్వాల్సిందే 4000 నుంచి 6000 రూపాయల వరకు ఇవ్వాలి. సో ఇంకొకటి ఏంది, కీలకంగా మహాలక్ష్మి పథకం విషయంలో ఫ్రీ బస్ అనే విషయం పక్కన పెడితే 2500 రూపాయలకు సంబంధించి రాష్ట్రంలో 18 సంవత్సరాలు పైబడిన ప్రతి మహిళకి కూడా 2500 రూపాయలు ఇస్తామని చెప్పారు. సో దానికి సంబంధించి కూడా ఇంతవరకు ఎలాంటి మార్గదర్శకాలు రూపొందించలేదు. అదేవిధంగా కళ్యాణ లక్ష్మి దాంతోపాటుగా తులం బంగారం అన్నారు. అంటే ఒకవేళ ఏదన్నా జరిగి కింద మీదనో పడి ఒకవేళ రుణమాఫీ చేస్తే మరి మిగతా పథకాల పరిస్థితి ఏంది? సో ఇవన్నీ కూడా ఒక చర్చ జరుగుతుంది. ఇప్పటి వరకైతే ఎలాంటి మార్గదర్శకాలు కానీ లేదంటే ఒక కట్ ఆఫ్ తేదీ కానీ దీనికి కార్పొరేషన్కి బదిలీ చేస్తే బ్యాంకులు ఒప్పుకుంటాయా, రిజర్వ్ బ్యాంకుల అనుమతి కూడా తప్పనిసరి కాబట్టి అనుమతి ఇస్తుందా, ఇలాంటి సందేహాలు ఎన్నో ఉన్నాయి. మొత్తానికైతే ఇప్పుడైతే పైసలు లేవు. సో రుణమాఫీ మరి ఆగస్టు 15 అన్నారు, కానీ ఏ సంవత్సరంలో ఆగస్టు 15 అని చెప్పలేదు. అది 24-15, 25-15 మీన్స్ 25వ సంవత్సరమా, లేదు అని అంటే 26వ సంవత్సరమా, 27, 28 ఈ 5 సంవత్సరాలలో సంవత్సరం అంటే డేట్ మెన్షన్ చేశారు, నెల మెన్షన్ చేశారు, కానీ సంవత్సరంని ఎక్కడ మెన్షన్ చేయలేదు. కాబట్టి రైతులు కూడా డౌట్ పడుతున్నారు. అంటే ఈ 24 ఏప్రిల్ 15 ఆగస్టు 15 లోపా, లేదంటే వచ్చే సంవత్సరమా, వచ్చే సంవత్సరమా అనేది కూడా ఒక చర్చ జరుగుతుంది. సో ఈ వివరాలన్నీ కూడా మొత్తానికైతే ఇప్పుడు కార్పొరేషన్ అన్నారు కాబట్టి ఆ కార్పొరేషన్కు ఈ రుణాలన్నీ కూడా బదిలీ చేస్తే ఎంతమంది రైతులు ఉన్నారు, ఒకవేళ నిజంగానే ఇంతకుముందు వచ్చిన వాళ్ళలో ఎవరినైనా కట్ చేస్తారా,
ఏమైనా దీనికి కూడా ఒక సీలింగ్ లాగా సాచ్యురేషన్ ఏమైనా పెడతారా? లేదైతే ఎంతమందికి ఈరోజు బ్యాంకుల్లో రుణాలు ఉన్నాయో అంతమందికి రుణాలు చేస్తారా? ఇది ఆగస్టు 15కు సాధ్యం అవుతుందా లేదా అన్నది మాత్రం ఒక క్వశ్చన్ మార్క్ అనే చెప్పాలి. నమస్తే, నేను విజయారెడ్డి. మొత్తం అంతా కూడా